బ్రేకింగ్ న్యూస్. ప్రధాని మోడీ రాజకీయాలు మాట్లాడను అంటూనే రాజకీయాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. హెచ్ఐసిసి వేదికగా మోడీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి దేశంలో ఏకైక పార్టీగా బీజేపీ ఉండాలి అని మోడీ భావిస్తున్నారని అన్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలకు బలమైన నాయకులు ఉండవద్దన్నదే ఆయన ఉద్దేశమని విమర్శించారు. మోడీ తాను దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రధానమంత్రిని అనే విషయం మర్చిపోయినట్లు ఉన్నారని సెటైర్ వేశారు ఎంపీ చామల. ఈ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఉంటే తెలంగాణ విభజన జరిగినప్పుడు ఉన్నటువంటి మిగులు హామీలను ఎప్పుడూ నెరవేరుదురు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు మద్దతు పలికినందుకు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగానైతే సహకరించాలనుకుంటుర్రో, ఎందుకంటే వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్లో ఉన్నారు కాబట్టి, అదేవిధంగా మీరు ఒక ప్రధానమంత్రి భారతదేశానికని మర్చిపోవద్దు. మీరు ప్రధానమంత్రి ప్రతి రాష్ట్రానికి, ప్రతి రాష్ట్రం నుంచి వచ్చే నిధులనే మీరు తిరిగి డెవలప్మెంట్కి ఇస్తారు. మీకు స్వతహాగా ఏమి నిధులు ఉండవు. కాబట్టి ఏ రాష్ట్రానికైనా ఏదో ఒక మెజర్మెంట్ ప్రకారం, అంటే వాళ్ళ నుంచి కలెక్ట్ చేసేటువంటి ట్యాక్స్ల పరంగా కానీ, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకు కానీ సమానంగా పంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంతో తేటతెల్లమైంది ఏంటంటే, ఈ దేశంలో ఏ పొలిటికల్ పార్టీని ఉండనియొద్దని, ఏ పొలిటికల్ పార్టీ మీదైనా ప్రెజర్ అయినా తీసుకొస్తారు, లేకపోతే అభివృద్ధి అంశం మీద ఇలాంటి టార్గెట్ అయినా చేస్తారు అనేది క్లియర్గా అర్థమైంది. రేవంత్ రెడ్డి గారు కేవలం నిన్న రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చనికనే ఆయన నరేంద్ర మోడీ గారిని ప్రాధేయపడ్డారు. కానీ దాన్ని రాజకీయ మాట్లాడనంటూ రాజకీయంగానే మాట్లాడడం